ది ఫ్యామిలీ స్టార్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 43 నిమిషాలు. యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా. యూఏ సర్టిఫికేటు 5 ఏప్రిల్ 2024న విడుదలైనటువంటి సినిమా. గోవర్ధన్ అన్ ఆర్కిటెక్ట్ మీట్స్ హిజ్ న్యూ టెనెంట్ ఇందు, ఎ స్టూడెంట్. హవెవర్ అంటే సెంట్రల్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్ ఆమె. హవెవర్ వెన్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బీ గోయింగ్ స్మూత్లీ, గోవర్ధన్ ఈజ్ కన్ఫ్రాంటెడ్ విత్ ఏ షాకింగ్ రివెలేషన్ ఫ్రమ్ ఇందు. హూ ఈజ్ షీ అండ్ వాట్ ఈజ్ హర్ కనెక్షన్ టు హిజ్ లైఫ్. ఇది కథ లైన్లో. ఇక పరశురామ్ యువత సినిమాతో జనాల్ని ఆకర్షించి మరి గీత గోవిందంతో సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటి రచయిత కమ్ దర్శకుడు ఈ సినిమాకి కథ, కథనం, మాటలు దర్శకత్వం చేశాడు. దిల్ రాజు, శిరీష్లు నిర్మాతలు, వాసు వర్మ మరొక ప్రొడ్యూసర్ కాగా, గోపి సుందర్ మ్యూజిక్, కేఈ మోహనన్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్. ఇక హిందూగా మృణాల్ ఠాకూర్, ఇక ఒక ఇంపార్టెంట్ పాత్రలో వెన్నెల కిషోర్, విజయ్ దేవరకొండ గోవర్ధన్గా నటించినటువంటి ఈ సినిమాలో మరి వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్లో కనబడే కామెడీ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. ప్లస్ అతని క్యారెక్టరైజేషన్ కానీ, అతని నేమ్ కానీ అదన్నీ కూడా బాగుంటుంది. సో కథగా మనకి చెప్పుకుంటే, గతంలో మనకి తెలుగులో నానీస్ గ్యాంగ్ లీడర్ అని ఒక సినిమా వచ్చింది. అందులో ఉన్న కొన్ని ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ ఇందులో కొన్ని కనిపించాయి. అట్లాగే ఇంకా కొంచెం గతంలోకి వెళ్తే, ఆకేళ్ళ రచయితగా పనిచేసిన మగమహారాజు సినిమా మనకి గుర్తునే ఉంటుంది. సుహాసిని, చిరంజీవి, రావు గోపాలరావు తదితరులతో. దానిలో కథ ఏంటంటే, మగమహారాజులో ఒక బాధ్యత తెలిసినటువంటి వ్యక్తి క్యారెక్టర్ చిరంజీవి. అయితే ఎవరు డాడీ నీకు ఇట్లా ఇంటర్వ్యూలో ఇది అడిగాడు అని చెప్పేసి అడిగి, సుహాసిని ఎండి కూతురు ఉంటుంది, ఇతని ఇంట్లోకి వచ్చి పని మనిషిగా చేరుతుంది. చేరిన తర్వాత ఇతని యొక్క మంచితనాన్ని గమనించి తర్వాత చివరాఖరికి ఆమె ఎండి కూతురు అని చెప్పి చిరంజీవికి తెలుస్తుంది. సో వీళ్ళ మధ్యతరగతి జీవితాలు, బాధలు ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో మనకు ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. ఇందులో కథ ఏంటంటే, గోవర్ధన్ మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇందాక సుహాసిని క్యారెక్టర్ మృణాల్ ఠాకూర్ అనుకుందాం, విజయ్ దేవరకొండ ఏమో చిరంజీవి క్యారెక్టర్ చేశాడు అనుకుందాం, రావు గోపాలరావు క్యారెక్టర్ వచ్చేసి జగపత్ బాబు చేశాడు అనుకుందాం. జగపత్ బాబు పాత్రకి స్పాన్ ఎక్కువ లేదు, ఉన్నంతలో కొంతలో రాణించే ప్రయత్నం చేశారు. అయితే ఎక్కువ మృణాల్ ఠాకూర్ మనకు సీతారామం సినిమాలో చూపించినప్పుడు పిరుదులు ఇట్లా జంప్ చేస్తున్నట్టుగా చూపిస్తారు. ఇందులో ఏమో సినిమా ఓపెనింగే ఆమె పిరుదుల మీద ఓపెన్ చేస్తారు. సో ఆమె పిరుదులకు ప్రత్యేకత ఈ సినిమాల్లో ఎక్కువ జగనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, అట్లాగే విజయ్ దేవరకొండ కూడా పిల్లలను చూపించుకుంటూ అంటాడు, ఇవి తగ్గిపోతాయి ఆమెకి, ఆమె నడిక చూసావా ఇట్లా నడుస్తారని చెప్పేసి వెన్నెల కిషోర్ క్యారెక్టర్తో వ్యంగ్యంగా చేసి చూపిస్తాడు. ఇందులో విజయ్ దేవరకొండ నటన కన్నా కూడా మృణాల్ ఠాకూర్ తినేసింది క్యారెక్టర్ అని చెప్పాలి. మ్యాక్సిమం సినిమా అంతా తన వైపు తిప్పేసుకొని చూపర్లను ఆకట్టుకునే విధమైన చూపులతోటి, అద్భుతమైన హావభావాలతోటి, అసలు ఆమె దర్శకురాలు కూడా అని తెలుసు. మరి ఆమె సీతారామము, తర్వాత హాయ్ నాన్న లాంటి సినిమాలతో మన ఎంతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ రష్మిక మండన్ ఏ రకంగా అయితే గీత గోవిందంలో విజయ్ దేవరకొండను ఓవర్టేక్ చేసిందో, మళ్ళీ అదే పరశురామ్ సినిమాలో మ్యాజిక్ చేసింది మృణాల్ ఠాకూర్. మొత్తం సినిమా అంతా తన వైపు లాగేసుకుంది. అట్లని మడిగట్టుకుని కూర్చుందా అంటే అది లేదు. మనకు ఇంటర్వ్యూలకు ముందు హీరోకి లిప్ లాక్ ఇస్తుంది. అట్లాగే ఇంటర్వ్యూల తర్వాత ఒకసారి, ఆ తర్వాత చివరాకరణ క్లైమాక్స్లో కూడా వీళ్ళ ముద్దుల వర్షం ఉంటుంది. అప్పుడు ఈసారి పెదవుల మధ్యలో కొంచెం ఎంగిలి గీతలాగా ఇట్లా కనబడుతున్నా కూడా మీద మాట్లాడుతుంటే మాట్లాడనీయకుండా హీరో లిప్పులతోటి మూసేసేటువంటి సన్నివేశాలు ఉన్నా కూడా పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడాల్సిన సినిమాని యూఏ ఇచ్చారు. మరి ఇది ఏ పోకడకు దారితీస్తుందో, రావాల్సిన సినిమా ఇది ఒక నిజానికి చెప్పాలంటే ఆ ముద్దుల కారణంగా. ఇక రోహిణి అట్టంగడి మరి సీతారామయ్య గారి మనవరాలు ఫేమ్, రాత్రి ఫ్రేమ్, ఆమె ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేసింది ఇంటి పెద్దగా. సో ఆమెకి విజయ్ దేవరకొండకి అట్లా మధ్యలో ఒక మనవడు నాన్నమ్మకి మధ్య ఉన్న సంబంధం ఎంత బాగా చూపిస్తారంటే అంత బాగా చూపిస్తారు. అట్లాగే ఇద్దరు వదినలు కూడా చాలా చక్కగా కుదిరారు. అభినయ్ ఒక వదిన కాగా ఇంకొక అమ్మాయి ఇంకొక వదిన. సో వాళ్ళ అన్నగా మళ్ళీ మన రవికాంత్ ఒక అన్న తాగుబోతుగా అద్భుతమైన పాత్రలు చేశాడు. ఇంకొక తమ్ముడు బాధితయుతమైన పాత్ర. వాళ్ళకి ఒక చిన్న మాట పట్టింపు, తమ్ముడు అవమానించాడని చెప్పి ఐఏఎస్ అధికారి తాగుబోతుగా మారిపోయేది అత్యంత అసహజంగా ఉంటుంది. సరే కథగా అవి పక్కన పెడితే, మనకి ఇక్కడ బలాలు ఏంటంటే ఆమె స్ట్రక్చర్, మృణాల్ ఠాకూర్ స్ట్రక్చరు, ఆమె లిప్ లాక్లు, ఆ తర్వాత ఆమె హావభావాలు, అద్భుతమైన నటన, పరాకాష్ట, 100కు 100 150% అనుకోండి, అంత అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ప్రాణం పోశాడు.
ఆ క్యారెక్టర్కి. జనరల్లీ ఏదో తెలంగాణ అసలు 2-3 మాస్ డైలాగులు చెప్పి పక్కకు జరిగిపోయే విజయ్ దేవరకొండ. ఖుషి తర్వాత ఖుషి ఒక యావరేజ్. మరి ఈ సినిమా ఎస్విసి బ్యానర్, శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ మరి దిల్ రాజుల బ్యానర్లో చేసినందుకు ఒక అద్భుతమైన సినిమా అని చెప్పాలి ద ఫ్యామిలీ స్టార్. సెకండ్ హాఫ్ మగ మహారాజు నుంచి కొంచెం దాటుకొని వెళ్ళి ఇక ఫారెన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది అదంతా ఒక రాసనం కింద చూపించారు మనకి. సో అక్కడ లుంగీలు కట్టడాలు, లుంగీలు నేర్పించడం, ఇక ఈ మెయిన్ ఇది వెన్నెల కిషోర్ క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ కామెడీ వర్కౌట్ చేసే ప్రయత్నం చేశారు. వెన్నెల కిషోర్ తను నవ్వకుండా జనాలు నవ్వించేది బాగా అలవరుచుకున్నాడు. అతని డైలాగ్ పంచులతో సాగుతూ ఉంటుంది. ఇతని యజమానికి ఒక కారు, ఇతనికి ఒక కారు, ఇవన్నీ విజయ్ దేవరకొండ విభేదించడం, ఇంటర్వ్యూలకు ముందు ఐఫోన్ కొని మా మిడిల్ క్లాస్ వాడు అది కాదు ఇది కాదు అని చెప్పడం, ద మ్యాన్ గోవర్ధన్ అని చెప్పి ఈమె థీసిస్ రాసినప్పుడు అతను అపార్థం చేసుకోవడం, ఈమె సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని కావడం, ఈమె బ్యాక్గ్రౌండ్ తర్వాత తెలిసిన తర్వాత సీఈఓ అని తెలిసిన తర్వాత ఆ సీఈఓకు వేరే అర్థాలు చెప్పి సి అంటే ఇది, ఈ అంటే ఇది, ఓ అంటే ఇది అని చెప్పేసి ఆమె మీద నెగిటివ్ ఫీలింగ్స్ చెప్పడం, ఫారెన్కి వెళ్ళిన తర్వాత ఇతను ఆర్కిటెక్ట్గా తను వచ్చే క్రెడిట్ని కూడా ఆమెకి ఇవ్వడం, ఒకసారి అతను ప్రేమిస్తే ఇంకా అతన్ని అతనే ప్రేమిస్తాడని చెప్పడం, మీరు బాత్రూంలో అతను తొంగి చూశారంట కదా, అతను ఏదో స్టోరీ రాశారంట కదా అని చెప్పేసి అంటే వెన్నెల కిషోర్ని దవడ వాయించడము, ఆ తర్వాత చివరాకర నీ కోపం ఉంటే కొట్టంటే అన్న ఇతన్ని కొట్టడం విజయ్ దేవరకొండను, అట్లాగే విజయ్ దేవరకొండ అన్న అతని మీద పేరు పడ్డం, అలాగే హీరోయిన్ కొట్టినప్పుడు పన్ను రాలినట్టుగా ఫీలింగ్ విజయ్ దేవరకొండ ఇవ్వడం. మృణాల్ ఠాకూర్ సెకండ్ హాఫ్లో ఆమె చూపించిన ఎక్స్ప్రెషన్స్ అసలు అజరామరం అనమాట. ఈ సినిమా కేవలం ఆమె నటనకి, ఇప్పుడు సావిత్రి లాంటి నటులు మనకు పుట్టలేదు అని అనిపిస్తుంటుంది ఒక్కోసారి, కానీ మాధురి దీక్షిత్, తర్వాత రష్మిక మందన, ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత మృణాల్ ఠాకూర్, ఆమెది ఒక చిన్న షాటు మనకు సీతారామంలో ఆమె అట్లా కదులుతున్న పిరుదులు అట్లా రన్నింగ్ చేస్తూ ఉంటుంది. ఆ షాట్ చూస్తే మనకి ఎంతో సెక్సీగా ఆమె ఫిగర్ అనిపిస్తుంది. అట్లాగే ఈ సినిమాలో కూడా ఆమె హావభావాలే కాదు, ఆమె స్ట్రక్చర్ కానీ మొత్తం అసలు నిండు బట్టలతో కవించే విధంగా ఉంది. గోపీచందర్ మ్యూజిక్ సోసోగా ఉంది, పెద్ద ఆకట్టుకునే అద్భుతంగా బయటకు వచ్చి పాడుకునే పాటలు ఏమి లేవు. కానీ ది ఫ్యామిలీ స్టార్ అంటే మగమారా సినిమాని ఫ్యామిలీ స్టార్గా చక్కగా రూపుదిద్దుకున్నటువంటి మాటలు పరశురామ్ చాలా బాగా రాసుకున్నాడు. మాటల్లో మెయిన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుర్తు తెచ్చే విధంగా పరశురామ్ రచన సాగింది. దిల్ రాజు టేస్ట్ అని అనిపిస్తుంది మనకి. ఆ మంచి స్క్రిప్ట్లు పట్టుకొని ఎట్లా ఎంత బాగా చేయాలనేది దిల్ రాజుకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదేమో. మార్తాండికే వెంకటేష్ లాంటి సమర్థుడైన ఎడిటర్ పనితనం కూడా చూపించడంతో ఈ సినిమా ఇంకో రేంజ్కి వెళ్ళింది. రోహిణి అట్టంగడి లాంటి క్యాస్టింగ్ పడడం వల్ల కూడా ఈ సినిమా ఒక మంచి ఇది వచ్చింది. చిన్నపిల్లలు వీళ్ళందరికీ ఆమె కిరాయిదారుగా దిగిన తర్వాత ఆమె పటానికి హెల్ప్ చేయమని చెప్పడం, ఫస్ట్ ఆమె చూపిందాం ఇందాకే చెప్పినట్టుగా బిరుదుల మీద ఓపెన్ చేసి ఆ తర్వాత తిరిగి ఆమె హీరోయిన్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది. ముందు తిడతాను ఎలగొట్టేస్తానని చెప్పి వెళ్ళిన వాడు ఆమెను చూసి ప్లీజ్ అయిపోవడం, ఆమెకి ఇస్త్రీ చేసి పెట్టడం, తర్వాత ఆమెకి ఇస్త్రీ నేర్పియడము, తర్వాత ఆమె పిన్ని అని చెప్పి అక్క కాదు పిన్ని అని చెప్పడము, ఆమెకి ఏదో వెల్కమ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆమె థీసిస్ గురించి అవి రావడం, ఆ థీసిస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఫ్యామిలీ గురించి నువ్వెట్లా రాస్తావని చెప్పి తిట్టడం, తర్వాత ఆమె అట్లా కాదు గొప్ప వ్యక్తిగా నేను పరిచయం చేశానని చెప్పినప్పుడు అమాయకంగా నమ్మడము, మన ఏరోప్లేన్లో ఉన్నప్పుడు ఇంకొక నడి వయస్కురాలు ఇతను పలకరించి ఏంటి పరిస్థితి, ఏంది నీ పరిస్థితి అండి, సంధ్యాజనక్ అనుకుంటా, సంధ్యాజనక్ కాదు ఆమె వేరే నటి, ఆమె అడుగుతుంది అనమాట ఏంటి పరిస్థితి, నువ్వు లవ్లో పడ్డావా అని. తర్వాత నువ్వు అమాయకుడు కాబట్టి ఒక మంచి అమ్మాయిని చేసుకుంటే అందరు సలహాలు ఇచ్చేటోళ్ళు అనడం, ఇతను ప్రాస్టిట్యూట్గా మగ ప్రాస్టిట్యూట్గా మారడం, అన్నీ కూడా కొన్ని పిచ్చి సీన్స్ ఉన్నాయి. ఈజ్ మై మ్యాన్ అని చెప్పి హీరోయిన్ కాపాడే సీన్ కూడా ఉంది. సో వెన్నెల కిషోర్కు ఇతనికి వచ్చే కాంబినేషన్లో ఇద్దరు కూడా బాగా నటించారు. విజయ్ దేవరకొండ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా మెచ్యూర్డ్గా కనిపించాయి. అతను కూడా కామెడీ పంచ్ బాగా తెలిసినట్టుగా వెన్నెల కిషోర్తో పోటీపడి మరీ నటించాడు. ముఖ్యంగా మొట్టమొదటి మార్కులు మాత్రం మనకు ఫస్ట్ ఈమెకే పడుతుంది, ఎవరికి, మృణాల్ ఠాకూర్కి. ఆ తర్వాత నెక్స్ట్ ర్యాంకు మనకు విజయ్ దేవరకొండ కాగా 3వ ర్యాంకు రోహిణి అట్టంగడి, ఆ తర్వాత వెన్నెల కిషోర్. వీళ్ళు పోటాపోటీగా వాళ్ళ పాత్రలో క్యారెక్టరైజేషన్లో జీవించారు. సో ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటుంది మధ్యతరగతి జీవితం అదంతా చూపిస్తూ, ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య ఏమయ్యాడో చూపించలేకుండా అప్పుడప్పుడుగా ఏదో 4వసారి ప్రయత్నం చేసినాడు. కానీ అంత పెద్ద చదువుకున్న అతను మొత్తం ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం అనేది బాగలేదు. భార్య యజమానికి ఫోన్ చేసి భార్య యజమాని తిట్టడం అది కూడా కొంచెం నచ్చలేదు. సో ఓవరాల్గా ముందు స్టార్టింగ్ ఆధార్ కార్డులు అన్నీ పట్టుకొని ఉల్లిపాయలు కొనేటువంటి సీను, అవన్నీ కూడా కొన్ని అతిశయోక్తి అలంకారాలుగా కొన్ని మిగిలిపోయినా కూడా ఓవరాల్గా విజయ్ దేవరకొండ నటనతోటి మృణాల్ ఠాకూర్ మొత్తం డామినెన్స్ మొత్తం అంతా మృణాల్ ఠాకూర్ది. సో ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రేటింగ్. ఒక మంచి సినిమా, ఎండాకాలంలో వేసవి జల్లులాగా మనకి మళ్ళీ ఏప్రిల్ 5వ తారీఖున వచ్చిన ఈ సినిమా నాకు తెలిసి వేసవి అంతా కూడా కంపల్సరీ కనక వర్షం కురిపిస్తుందని చెప్పి నమ్ముతున్నాను. ద ఫ్యామిలీ స్టార్ పేరు తగ్గట్టుగానే ఒక చక్కటి స్టార్డమ్ ఉన్న సినిమా. విజయ్ దేవరకొండకి పెళ్లి చూపులు తర్వాత మనకు ఆయనకు అర్జున్ రెడ్డి తర్వాత ఖుషి తర్వాత మళ్ళీ ఒక మంచి సినిమా దొరికిందని చెప్పాలి.
సో ద ఫ్యామిలీ స్టార్ 100% ఫ్యామిలీని ఆకట్టుకునే సినిమాగా, మృణాల్ ఠాకూర్కి సీతారామం తర్వాత హాయ్ నాన్న తర్వాత ఒక మంచి సినిమాగా హ్యాట్రిక్ వచ్చినట్టే ద ఫ్యామిలీ స్టార్తో. దీంతో సక్సెస్ఫుల్ కాల్గా ఆమెని అందరూ గుర్తిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా విజయంలో మాత్రం పూర్తి మార్కులు మృణాల్ ఠాకూర్కి, టెక్నీషియన్గా పరశురామ్కి, అట్లాగే ఎడిటర్ మార్తాండ వెంకటేష్కి పడతాయి. గోపి సుందర్ది రీ రికార్డింగ్ వరకే అతన్ని ఎక్కువ పనితనం కనబడ్డది. లాస్ట్ ఫ్యామిలీ ఎండింగ్లో ఒక సాంగ్, మాస్ బీట్ సాంగ్ వేశారు, అది బాగుంది పాట. చివరి దాకా మనం చూసుకొని అలా వెళ్ళిపోయేదాకా పెడతారు. ఇక లిప్ లాక్ అయితే మనకు యాడెడ్ అడ్వాంటేజ్. సో పెట్టిన టికెట్కి తగ్గట్టుగా ₹295 ప్లస్ ₹350 మల్టీప్లెక్స్లో పెట్టారు. పైన రీసైక్లర్స్ ఏమో 350, కిందనేమో 295 పెట్టారు. సో అంత ధరలు పెట్టినా కూడా హౌస్ఫుల్ ఇవాళ పోతుంది. 95% ఫుల్ ఉంది ఇవాళ. నేను కలర్ చూశాను డిఎస్ఎల్ మాల్లో, ఉప్పల్లో, డిఎస్ఎల్ వర్షం మాల్లో, స్క్రీన్ 6లో చూశాను ఈ సినిమాని. సో మంచి కలెక్షన్స్తో ఎన్నో థియేటర్స్ ఉన్నా కూడా ఇవాళ బాగా రన్ అవుతుంది సినిమా. సో 4/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.